ఓకే. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. హాయ్, హలో అందరికీ నమస్కారం. రొమాంటిక్ చాలా పెద్ద సౌండ్ చేస్తోంది. ఇండస్ట్రీలో మాత్రమే కాదు జనాల్లో గూడా. ఆ మాటలు గానీ, పాటలు గానీ, ట్రైలర్‌లు గానీ అబ్బా! అసలు మామూలు హడావిడి లేదు. రొమాంటిక్ మూవీ. సో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌కి విచ్చేసిన రొమాంటిక్ మూవీ టీమ్ మెంబర్స్‌కి పూరి జగన్నాథ్ గారు, చార్మి గారు, అనిల్ గారు, సునీల్ కశ్యప్ గారు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈ ప్రెస్ మీట్‌కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హార్డీ వెల్కమ్ టు యూ ఆల్. యెస్, రొమాంటిక్ ఏ ఈవెంట్ పెట్టినా ఆ ఈవెంట్ కంటెంట్ నిజంగా ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుందండి. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి కంటెంట్ అలా అందరి చేత మాట్లాడిస్తోంది అనే చెప్పాలి. పూరి గారి మార్క్‌తో ఒక సినిమా వస్తోంది అంటే ఆయన ఫ్యాన్స్‌కి, తెలుగు ఆడియన్స్‌కి పండగే అని చెప్పారు. సార్, లైగర్ కోసం వెయిట్ చేస్తున్న ఈ ప్రాసెస్‌లో మీ మార్క్‌లో సినిమా వస్తుండడం అనేది నిజంగా మాకు ఈ గ్యాప్‌లో ఒక పండగ అన్నమాట. సో ఆల్రెడీ పూరి గారు కథ, మాటలు అందించారు అంటేనే అక్కడే మనందరికీ సక్సెస్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ పూరి గారి హీరోగా పూర్తిగా మారిన ఆకాష్ పూరి సినిమాలో ఇంకా ఇంకా కొత్తగా అనిపిస్తోంది. అండ్ వీటన్నిటిని కూడా ఆడియన్స్‌కి నచ్చే విధంగా, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించిన విధంగా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ పరిచయం అవుతున్న అనిల్ పదూరి గారు అద్భుతంగా తెరకెక్కించారని చెప్పాలి. అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరిని ఇంత అమేజింగ్‌గా అలరిస్తోంది రొమాంటిక్ మూవీ. అండ్ ఆల్రెడీ ఏదైతే పాజిటివ్ బజ్ స్టార్ట్ అయిపోయిందో, నిన్న జరిగిన ప్రీమియర్‌తో అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయిందని చెప్పాలి. సినీ ప్రముఖులు ఎంతోమంది రాజమౌళి దగ్గర నుంచి చాలామంది ఈ మూవీ నిన్న ప్రీమియర్ చూడటం అమేజింగ్ రెస్పాన్స్ అందరి దగ్గర నుంచి కూడా. యెస్, మరి ఆ బైట్స్ కూడా చూసేద్దాము. బట్ దానికంటే ముందు రొమాంటిక్‌కి సంబంధించి సూపర్ చేసింది ఏంటయ్యా అంటే సునీల్ కశ్యప్ గారు అందించిన సాంగ్స్ అనే చెప్పాలి. నిన్న ప్రీమియర్ తర్వాత మాత్రం ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ నాకు వరకు. ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ మోర్. ఓవర్వెల్మింగ్ అంటే ఇంకా మాటలు కూడా రావట్లేదు డిక్షనరీలో. థ్యాంక్ యూ సో మచ్. నేను చేయడం గొప్ప కాదు, మీరు ఆఫర్ చేయడం గొప్ప. నేను రోల్ చేయడం గొప్ప కాదు, ఎలివేట్ అవ్వడం గొప్ప. ఆ రోల్ మాత్రమే కాదు, అన్ని రోల్స్ కూడా. ఫర్ దిస్ ఐ జెన్యున్లీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ పూరి జగన్నాథ్ గారు, చార్మి మ్యామ్, our wonderful director Anil Paduri sir, Sunil Kashyap sir, our star performer Akash Garu, Ketika, Junaid sir, Naresh sir, and Ravi sir, everybody. Thank you so much. Romantic next level from October 29th in theaters. Please theaters కి వెళ్ళి పక్కా జనాల మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. I will mix in English and Hindi because मैं कुछ स्पेशल कुछ बोलना चाहूँगा, especially for Puri sir. Actually, it's been 5 years. I'm into movies and I'm doing like projects as an antagonist. So I always wanted कि मैं stylish villain में आऊँ. And मुझे हमेशा से पता था कि stylish villain कौन करेगा और कौन दिखा सकता है. Only Puri sir. Only Puri sir can do this magic. And I changed my look in romantic, and for that, thank you Anil sir. He told me, okay fine, you have to change your look. First thing I thought, okay fine, I have to color my hair, beard and everything. Damage to nahi ho jayega. But I thought no. It's Puri sir, Anil sir, Charmi ma'am. Charmi ma'am, I started my first project with Puri sir and you guys. And you all are very lucky for me from last 4-5 years. Akash, oh my God. As an actor, I just say you have done a very good job. Brilliant. Like see, I said brilliant. Goosebumps. Brilliant means brilliant. Everything you have done very good. And Ketika, your performance, your glamour, everything, your expression, everything, you also done very good. Sunena ma'am, because of you, because someone asked me, there are no titles in Telugu. So my friends called me in the morning. Okay, fine, you saw the movie. I said, yes. It's releasing in Hindi, in Delhi, NCR or Mumbai. I said, no. English subtitles are there. मैंने उनसे बोला कि like no subtitles are there, but I really enjoyed and each and every dialogue I understand.
So this is the connection, and Anil sir, you made a very brilliant project. I connected with the project, and I know everyone, each and everyone will connect with this project. Sir, your music, goosebumps. Like I'm in the very good zone actually. Music sun ke. Sir, Junaid sir, Suresh Karu sir, thank you each and everyone. And it's an honor for me to be a part of Romantic. Thank you Puri sir. Thank you once again. Charmi ma'am, thank you so much. This means a lot for me. And good luck. Thank you. ఏం చెప్పబోతున్నా రొమాంటిక్ ఇష్మార్ట్ నేను డైరెక్ట్ చేశాను, రొమాంటిక్ మిస్టర్ అనిల్ డైరెక్ట్ చేశాడు. సో నాది కథ మాత్రమే, బట్ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ లవ్ స్టోరీలు చూసి చాలా నాళ్ళు అయింది, ఇలాంటి లవ్ స్టోరీ చూసి. అదే ఇంటెన్స్ లవ్ స్టోరీ. అది నేను నిన్న యాక్చువల్గా ఎడిటింగ్ రూమ్లో చూశాను, కానీ సినిమా ఫైనల్ మిక్స్ అయినాక డిఐ తర్వాత నిన్నే నేను థియేటర్లో చూడటం. అనిల్ చాలా బాగుంది, నాకు అమేజింగ్ ఫీల్. అండ్ నాకు 3 ఏళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. చెప్పాను వీడి గురించి, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. రాజమౌళి గారు కూడా చెప్పారు, ఇంకొకటి వచ్చాడు, మంచి యాక్టర్ వచ్చాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అని. సో అందుకంటే ఏం చెప్పండి. సార్ పురి గారు, మీరు సినిమాలు చూసి ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసి. సినిమా చూసాక మీరు కొంచెం ఎమోషనల్ అయ్యారంట. అవును గారు చెప్పారు. డెఫినెట్గా నేను ఎమోషనల్ అయ్యాను. నేనే కాదు, నిన్న సినిమా చూసిన చాలామంది ఒక క్లైమాక్స్లో కళ్ళంటి నీళ్ళు వచ్చాయని, లేదంటే ఏడ్చేవని, లేదంటే ఇది థియేటర్ కాకపోతే నేను ఏడ్చేవని రకరకాలు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం ముదురున్న కొడుకులు, ఏడడం అంటే అంత ఈజీ కాదు. సో అలాంటి ఫీలింగ్ ఆ క్లైమాక్స్లో వచ్చింది. అండ్ ఆకాష్, అనిల్, కేతిక వాళ్ళందరికీ కంట్రిబ్యూషన్ అది నిజంగా ఆ ఫీల్ అయితే తెప్పించారు. నేను ముందే ఎడిటింగ్ రూమ్లో నాకు ఐ గాట్ టీయర్స్ పడినట్టు. సార్ పూరి గారు, ఇది ఈడియట్ 2 అనుకోవాలా లేకపోతే పోకిరి 2 అనుకోవాలా? ఈడియట్ దాంట్లోకి వస్తుంది. మన సెన్సార్ ఆఫీసర్ కూడా చెప్పి ఇది ఈడియట్ లాంటి సినిమా అని చెప్పారు చూసిన వాళ్ళందరూ కూడా. సో మీ అబ్బాయిని రొమాన్స్ చేస్తుంటే స్క్రీన్ మీద మీరు ఎలా తట్టుకోగలిగారు? తట్టుకోవడం, ఆడు సరిగా చేయట్లేదని నేను ఫీల్ అవుతున్నాను నేను ఇప్పటికీ. ఆడు ముద్దు పెట్టమంటే పెట్టననేవాడు. ఇప్పుడు ఇందాక బస్ సాంగ్ చూసారు కదా మీరు, పెట్టననేవాడు. హీరోయిన్ ముద్దు పెట్టమంటే గ్లాసు అడ్డం పెట్టి ఒక షాట్ తీస్తే నాకు ఎక్కడ ఫోన్ చేస్తే డైరెక్టర్ మీ అబ్బాయి కోఆపరేట్ చేయట్లేదని ఫోన్ చేసి తిట్టానండి. ఆడు ఇంకా సరిగా చేయలేదని నేను ఫీల్ అవుతున్నాను. ఆడు మంచి యాక్టరే కానీ రొమాన్స్లో వీక్. ఆడు అదే రొమాన్స్ తగ్గించమని మీతో కూడా చెప్పారంట. గోడ మీద నుంచి దూకుతాను నాన్న కొంచెం. అవును, పెట్టిండే టైటిల్ దానికోసం. అంటే ఈ మూవీ డైరెక్షన్ కూడా నేనే చేస్తుంటే బాగుంటుందని అనిపించిందా మీకు? లేదు సార్, నాకు అనిల్ చేస్తే బాగుంటుందని నేనే అనిల్ని అడిగాను. అనిల్కి ఐడియా కూడా లేదు నేను అలా అడుగుతానని. సో అలా యంగ్స్టర్స్ ఎవరైనా చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు, అందుకే అడిగాను. తను వండర్ఫుల్గా తీశాడు. నేను మామూలుగా రాసుకున్న కథల్లో ఒకటి, బట్ ఈ కథ ఆడికి ఎప్పుడో తెలుస్తుంది, ముందు చెప్పాను నేను. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మీరే ఇచ్చారు. అనిల్ నుంచి కాంట్రిబ్యూషన్ అయింది సార్ ఈ సినిమాకి, రొమాంటిక్ సినిమాకి? యాజ్ ఎ డైరెక్ట్గా కానీ, లేదంటే లొకేషన్స్ కానీ, యాక్టర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మేకింగ్ కానీ 100 ఉంటాయండి. ఒక స్క్రిప్ట్ని యాజ్ టీజ్గా తీసుకురావడం, అది ఫీల్తో అందరూ ఏడ్చారు, కళ్ళ నీళ్ళు వచ్చాయంటే అది చిన్న విషయం కాదు. ఎంతో కన్విక్షన్తో ప్రేమించి తీస్తే కానీ అవదు. తను ఫస్ట్ ఫిల్మ్ అయినా ఫస్ట్ టైం డైరెక్షన్ అది. మీరు చూడండి ఒకసారి సినిమా, చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా తీసాడు. Actually, romantic promotions and the chusinaka, everyone was mesmerized and appreciated a lot. But yesterday, after
seeing the premiere, a lot of people were surprised that inta scale lo untuda cinema anedi, they were really surprised. Probably they were thinking we just shot on Goa beaches with hero heroine romancing and stuff, but the film has a lot more to it. There's a lot of action and very realistic action sequences, and coming to the climax of the film, you will forget everything, and you will just మీరు మూడ్లోకి వెళ్ళిపోతారు, అన్నీ మర్చిపోయి, అసలు మీరు మీ లైఫ్ కూడా మర్చిపోయి అలా కూర్చుని ఇలా చూస్తుంటారు, అబ్బా ఏంటి అని. అండ్ నిన్న ఎస్టర్డే ప్రీమియర్ అప్పుడు అందరూ క్లైమాక్స్ చూస్తుంటే నేను పక్కనే నుంచుని స్క్రీన్ చూడట్లే, అందరూ రియాక్షన్ చూస్తున్నా. నేను ఒక్కొక్కళ్ళు రియాక్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి అసలు ఎంత కనెక్ట్ అయిపోయారంటే అంత కనెక్ట్ అయిపోయారు క్లైమాక్స్కి. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఇది నా కొడుకు ఫంక్షను అలా ఏదో అలా ఫీల్ అయ్యి నేను మొత్తం అందరికీ ఫోన్లు చేశాను. నేను యూజువల్గా అంతమందికి నేను ఎప్పుడు ఫోన్లు చేయలేదు, ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఫ్రెండ్స్, యాక్టర్స్ అందరికీ. బట్ వాళ్ళందరూ వచ్చారు, వచ్చి వాళ్ళందరూ చూడడమే కాదు సినిమా గురించి గొప్పగా మాట్లాడడం. అండ్ ఇందాక బయట చేసి చూసా కదా, వెరీ హ్యాపీ. నాకు ఆల్రెడీ సినిమా రేపు రిలీజ్ కానీ నేను నిన్నటి నుంచి మేము సక్సెస్ పార్టీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కూడా సక్సెస్ మీట్ లాగే ఫీల్ అవుతున్నాను నేను. దగ్గర ఇట్లా తిన్నాడు బాగుంటే చాలు, అందుకంటే నలుగురు ప్రొడ్యూసర్లు వచ్చారు సినిమా చేస్తే చాలు, అందుకంటే సార్. అనిల్ గారు, వాట్ వాస్ ద ఛాలెంజింగ్ ఈ ఫిల్మ్ మేకింగ్లో? ఆకాష్ క్యారెక్టర్ కరెక్ట్గా ఏజ్ ప్లే చేయాలనేది నాకు ఫస్ట్ ఛాలెంజ్ అండి. సో అది నిన్న వర్కౌట్ అయింది పర్ఫెక్ట్గా అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. యాక్చువల్లీ కానీ ఇట్ వాజ్ రియలీ ఫన్ అండి. వెయిట్ చేశాను ఇలాంటి డైలాగ్స్, కరెక్ట్ మాస్ అలాంటి డైలాగ్స్ ఎప్పుడు వస్తాయని. సో ఫైనల్గా ఈ సినిమాలో కుప్పలు ఉన్నాయి డైలాగ్స్. సో చెప్తున్నప్పుడు ఇట్ వాజ్ రియలీ ఫన్, ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఇట్ వాజ్ అమేజింగ్ ఆ డైలాగ్స్ అని చెప్తున్నప్పుడు. ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్. యా. No, I think the only complaint is that he is so nice of a person that I have to work so hard to match up to the good acting, to the, humility that he comes with on set. He's just such a lovely person to work with, and I think the challenge is you have to, match up to that goodness. So yeah, that was the challenge. I have no complaints. I think you're awesome. Emma, what is the homework you underwent for this character? My homework? Yeah. Homework for this character? Well, I had to learn all the dialogues and everything in Telugu. Yeah. And I think that was the homework. I had to understand the script, I had to understand the emotions behind it, I had to learn the lines, I had to, portray everything correctly. So that was my homework. అది కదండి, అనిల్ నేను ఒక 2 సార్లు షూటింగ్ వెళ్ళా. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఒక కొత్త సినిమాకి ఒక లొకేషన్ నెట్వర్క్ ఆల్సో ఇట్ స్పీక్స్ ఎ లాట్. కరెక్ట్. హౌ యు వర్క్డ్ అవుట్ ఆన్ దట్, హౌ యు స్పాటెడ్ దట్? బ్యాక్డ్రాప్ నాది. సో గోవాని డిఫరెంట్గా ఆల్రెడీ వాడిన లొకేషన్స్ వేరే సినిమాకి వాడిని కాకుండా ఎక్స్ప్లోర్ చేయాలనేది బేసిక్ ఐడియా, మోటివ్ నేను నరేష్ అనుకున్నది యాక్చువల్లీ. సో అవర్ డిఓపి. సో అలాగే ఎత్తికి సో అలాంటి ఇట్లా పెట్టాం. రేపొద్దున గోవా అని చెప్పిన సేమ్ అయ్యే లొకేషన్స్ కాకుండా అసలు వాడిని కాకుండా వేరేగా వాడడం. దానివల్ల తీసుకోవడం కారణం అంటే ఆ రోల్ అలాంటి ఆవిడ చేస్తే ది బెస్ట్ అని. సో కుదురుతుందా లేదని తెలియదు నాకు. చార్మి గారు, పూరి గారు మొత్తానికి ఆవిడని ఈ సినిమాలోకి ఆన్ బోర్డ్ తీసుకొచ్చినప్పుడు ఇంకా మాకు ఈ సినిమాకి ఆవిడ బ్యాక్ బోన్ యాక్చువల్లీ. రొమాన్స్ మీ అబ్బాయితో ఈ రొమాంటిక్ సినిమాలో తీసుకున్నావా? కావచ్చండి, ఈ ఐడియా బాగుంది. బట్ నాకు చాలా ఐడియాలు ఉన్నాయి. నాలాంటి తండ్రి ఎవరికి దొరకడు, ఈ యదవనం సరే వాడుకోవట్లేదు యాక్చువల్గా చెప్తాను. నేను వాడు చేస్తానంటే ఇంకా రాస్తా, వాడు సరి చేయట్లా. సినిమా చూసారా? చూసాను, కలిసి చేస్తాను. ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఏంటి సార్ రెస్పాన్స్? లవణ్య గారి నుంచి ఏంటి? మా ఆవిడ చూడాలండి, రేపు రిలీజ్ అవుతుంది కదా, తను థియేటర్కి వెళ్ళి చూస్తానని నేను చూడలేదు సినిమా.
సో కొడుకుని థియేటర్కి వెళ్ళి చూసుకుంటుందంట. ఇది లైగర్ కంటే ముందు అంటే మీ ఫ్యాన్స్లో కావచ్చు లేదంటే ఇండస్ట్రీలో కావచ్చు ఒక బూస్టప్ వచ్చింది. నిన్న అంతమంది డైరెక్ట్స్ రావడం, సినిమా చూడడం అనేది లైగర్కి ముందు. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే ఒక ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చేలా ఒక క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. యా, నిన్న అందరూ వచ్చి ఈ సినిమా చూసి ఆకాష్ని బ్లెస్ చేసి వెళ్ళటం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ నాకు. అండ్ అందరూ అంత ప్రేమతో వచ్చారు. వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ యాక్చువల్గా. సో ఇండస్ట్రీలో కాదు చాలామంది అభిమానులు కూడా ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చూడడానికి. అంతే రకంగా మీ ఇంట్లో ఉన్న పెట్స్ కూడా ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి, పాటలు వినేది. చార్మి గారు పెట్టుకోవచ్చు. ఆ కుక్కకి రొమాంటిక్లో సునీల్ కశ్యప్ చేసిన పాట నా వల్ల కాదు అంటే ఇష్టం. ఆ ఒక్క పాటే దానికి ఇష్టం. అది ఎప్పుడు ప్లే చేసినా ఆ సాంగ్తో కలిసి పాడుతుంటుంది. ఒకసారి కాదు, మేము చాలాసార్లు ఒక 100 సార్లు ప్లే చేసి ఉంటాం. అప్పుడప్పుడు మిడ్ నైట్ ప్లే చేసినా లేచి వచ్చి టీవీ దగ్గర కూర్చొని పాడుతుంటుంది అది. మాటలు యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా వాట్ యూ వాంట్ అనే మాట తప్ప ఏం మాట్లాడదు. సడన్గా ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి తన మనసు, తన మైండ్ మాట్లాడుతుంది. అది పాటలో కంటే మాటల్లో చెప్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంకా బాగా అర్థం అవుతుందని. ఎందుకంటే సినిమాలో ఎక్కువ మాట్లాడింది అది ఒక్కటే. అది పాట కాకుండా మాటల రూపంలో ఉండాలని అది అలా రాసాం. అది సార్ నిజంగా నేను అది చెప్పబోతున్నాను, మీరే అడిగారు. ప్రభాసే ఫోన్ చేసి డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, మనం ప్రమోట్ చేద్దాం, నేను ట్రైలర్ రిలీజ్ అయినా లేదంటే ఇంటర్వ్యూస్ అయినా అన్నీ వచ్చి తనే చేసి తనకి టైం ఇచ్చి షూటింగ్ చాలా బిజీగా ఉండి కూడా ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. డార్లింగ్కి నేను అందరూ మా యూనిట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే విజయ్ దేవరకొండ వరంగల్ వచ్చి పబ్లిక్గా వెళ్దాం సారు, అక్కడ ఫంక్షన్ చేద్దాం, ఆకాష్గా సినిమా బాగుండాలి, ఆడు బాగుండాలి అని వాళ్ళిద్దరూ నిజంగా సినిమాకి ఒక అటెన్షన్ తీసుకొచ్చారు. రియల్లీ హార్ట్ఫుల్లీ వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రభాస్ సినిమా చూడలేదండి. పోలీసులు నక్సలైట్ల మధ్య, అవును కరెక్టే, చిన్న చిన్నవి ఉంటాయి. నేను రాస్తుంటే కదా చాలా కథల్లో మన బ్రెయిన్ ఇంతే ఉంటుంది, ఎప్పుడు కాంబినేషన్స్ మళ్ళీ అక్కడికే వస్తుంటాయి. నేను అలా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నా సినిమాలు ఏవో రిపీట్ అవుతుంటాయి అలాగా. మోహం చాలా గొప్పదండి, ఎందుకంటే మోహం నుంచి ప్రేమ పడుతుంది కాబట్టి. సో ఇందులో మంచి వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా వాళ్ళు మోహమే అనుకుంటుంటారు ఇద్దరు. ఈ సినిమాలో కొత్త ఇది ఐ లవ్ యూ అని ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోరు. అది చాలా ఫ్రెష్గా ఉంది సినిమాలో. అనిల్ స్ట్రగుల్ గురించి ఎవరికి అంటే టక్కనే డైరెక్టర్ అయిపోయాడు కాదు అనిల్. అనిల్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. అండ్ అలా సినిమాలు యాజ్ ఎ విఎఫ్ఎక్స్గా మంచి మంచి సినిమాలు, అండ్ ఇండస్ట్రీలో చాలామంది అనిల్కి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ చాలా జర్నీ ఉంది, చాలా సాక్రిఫైస్లో ఉన్నాయి అనిల్ లైఫ్లో. అండ్ ఈవెన్ ఫర్ రొమాంటిక్ Anil had a lot of patience with us. Like since the time we started planning for romantic, అప్పటి నుంచి ఈరోజు రిలీజ్ వరకు ఇట్స్ బీన్ మోర్ దెన్ couple of years. మధ్యలో పాండమిక్ వచ్చింది, 2-3 times we thought we'll release it, then again there was lockdown. And Anil stood by us very strong. He's actually struggled a lot along with us, equally struggled with us for this film. This film was not a easy ride. It was not a cakewalk. It was definitely a major roller coaster ride. A major roller coaster ride. Thank you. సార్ పూరి గారు, ఒక పర్సన్ మిస్ అయ్యాడు నిన్న, చూస్తే ఎట్లా ఫీల్ అయ్యాడు? ఆర్జీవిగా అని చెప్పారు. ఉంటే బాగుండండి. ఆయన షాంపెయిన్ ఓపెన్ చేసేవాడు, నన్ను ఎత్తి మీద పోసేవాడు. ఆయన
ఏలూరులో ఉన్నారు. 2 రోజుల ముందే ఆయన వెళ్ళిపోయారు, ఏదో షూటింగ్ రోజు. సో నేను ఆయన ఫోన్ చేస్తే నేను రాలేకపోతున్నాను, ఇక్కడ ఉన్నానని చెప్పారు. ఆయన మిస్ ఆకాష్ కూడా ఆయన ఉంటే బాగున్నాను. డెఫినెట్గా నో, నేను సినిమా చూశాను కదా, యాజ్ అ యాక్టర్గా వాడు హోల్స్ మూవీని వాడు హోల్డ్ చేస్తున్నాడు, ఎక్కడ లూజ్ అవ్వట్లా. యాక్చువల్గా కథ వాడి స్థాయి దాటింది. ఒక పెద్ద హీరో కథ యాక్చువల్గా, బట్ ఒక పెద్ద హీరో ఎలా హోల్డ్ చేయగలరో అది హోల్డ్ చేశాడు. అది నాకు నిన్న అర్థమైంది నాకు. యా సార్ పూరి గారు, ఆకాష్తో నెక్స్ట్ సినిమా ఇప్పుడు మీది? నేను వాడు ఏమన్నాడంటే, నేను బయట కొన్ని సినిమాలు చేయని, నాకు చిన్న సీన్ వచ్చినాక అప్పుడు నువ్వు డైరెక్ట్ చేద్ది కానీ అప్పుడు దాకా వద్దు అని ఆడే చెప్పాడు. చాలా నేర్చుకున్నాను సార్ ఈ సినిమా నుంచి. అంటే ఒక్కటే పర్టికులర్గా అని చెప్పలేదు నేను, బట్ ఎవ్రీ డే వాజ్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. మెయిన్ ఇందాక డాడీ అన్నట్టు సాలిడ్ క్యారెక్టరైజేషన్, వాస్కోడి గామా. అలాంటి క్యారెక్టర్ నాకు వచ్చినప్పుడు దీన్ని ఎలాగైనా సరే నేను కరెక్ట్గా చేయాలి, డిసిప్లిన్గా చేయాలి, నా అలాగ వాస్కోడి గామానే కనిపించాలి. సో ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ చంటిగాడు, పండుగాడు ఇలా గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ గుర్తుండిపోవాలి అనుకొని చేసిన సినిమా. సో ఈ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చేయడానికి మాత్రం కొంచెం వర్క్ చేశాను నేను. ఎస్ సార్, డబ్బింగ్ పెద్దగా హోంవర్క్ ఏం లేదు సార్. ఇట్ వాజ్ జస్ట్ డైలాగ్స్ కరెక్ట్గా చెప్పడమే. ఎస్ సార్, ఎస్. ఐ మీన్ ఎవర్ సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అందరూ నా ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటారంటే నా వాయిస్, నాకు వచ్చిన మంచి రెస్పాన్స్ అది. సో ఐఎమ్ హ్యాపీ నా వాయిస్ గురించి మంచిగా మెచ్చుకుంటున్నానని. అండ్ ఈ రొమాంటిక్లో అయితే ఇంకా సాలిడ్ సీన్స్ ఉన్నాయి. నా వాయిస్ నేను నిజంగా చాలా వర్క్ చేయాలి దాని మీద. అండ్ షౌట్స్ కానీ డైలాగ్స్ కానీ రమ్య గారితో 1-on-1 డైలాగ్స్ కానీ. సో ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ అండ్ డెఫినెట్గా కొంచెం బాగానే కష్టపడ్డాను సార్ దానికి. యా సార్. అవునా సార్, చాలామంది నన్ను ఇదేంటి ట్రైలర్ రిలీజ్ అయ్యాక డాడీ డబ్బింగ్ చెప్పారా నీకు అన్నారు. అదేంటి అసలు చాలా తేడా ఉంటుంది, ఎందుకు అలా అనుకుంటున్నారు అనుకుంటున్నా. బట్ చాలామంది నిన్న కూడా ప్రీమియర్ షోలో చూసిన చాలామంది కూడా నాకు డాడీయే కనిపిస్తారు అంటే నాకు అసలు అదే కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. లేదు సార్, ప్రాబబ్లీ అనిల్ గారి డిఎన్ఏ అంటున్నారు. సో తెలీదు మేబీ. ఆకాష్ అంటే మీ డాడీ సినిమా హీరోల ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? అంటే వాళ్ళ సినిమాలన్నీ, డాడీ సినిమాలు అన్నీ చూశారు, అందరు హీరోలని వాళ్ళు ఎలా ఉన్నారు క్యారెక్టరేషన్ అంతా కూడా చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయింది. సో ఆ హీరోల ఎఫెక్ట్ ప్రభావం ఎంతవరకు ఉంది? చాలా పెద్ద లెవెల్లో ఉంది సార్ నాకు. చిన్నప్పుడైతే మరీ దారుణం. అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్, ఇప్పుడు చంటిగాడి సినిమా చూసినప్పుడు నేను చంటిగాడి లాగా బిహేవ్ చేసేవాడిని ఆ సినిమా మొత్తం. ఇంకో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసేవాడిని. సో స్కూల్లో కానీ బయట కానీ ఇంకా అలాగే ఉండేవాడిని నేను. సో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆయన హీరోలందరూ సార్. లేదు సార్, లేదు సార్, అంటే నిజంగా చిన్నప్పుడు బాగా రిక్వెస్ట్ చేశాను కొంచెం నాకు ఛాన్స్ ఇవ్వను అని. సో ఇంకా నా గోల పట్టలేక సరే సార్. సార్ డేట్ సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా నాన్నకి ఒక హిట్ ఇవ్వాలి సార్. ఆయన నన్ను నమ్మి నాకు మీద డబ్బులు పెట్టి ఇంత పెద్ద సినిమా నా కోసం చేశారు. సో ఆయనకి నేను మంచి హిట్ ఇవ్వాలి, మంచి కలెక్షన్స్ ఇవ్వాలి. నా ఫస్ట్ థీమ్ అది, అంతే. సార్ ఏం సార్?
సార్ నాకు కుదిరితే ఈ వాస్కోడిగామా అనే క్యారెక్టర్ని నాకు ఇంకో సెకండ్ పార్ట్గా తీయాలనిపిస్తుంది, ఎందుకంటే ఐ లవ్ దిస్ క్యారెక్టర్, నాకు నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. సో కుదిరితే వాస్కోడిగామా లాగా అదే క్యారెక్టర్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలని నా కోరిక. సో This is the only time when I can be grateful to fantastic team that we have. Romantic would have been this quality of romantic what you're seeing, be it action, be it songs, be it editing, be it locations. It is a lot of credit goes to our team, Junaid Garu, our editor, who has given his heart and soul from past so many months. Whenever there is work for romantic, he's left all the jobs and he's been there on the table. And whether it's midnight or any time, Junaid Garu, I really, really thank you. And his, not only for the film, even for promotions, he's been there, he's given his ideas, he's given his inputs. He's very senior in the industry. And I wholeheartedly thank you, Junaid Garu. And our DOP, Naresh, I mean, first of all, under patience, hats off to everyone's patience for romantic. And Naresh also stands very strong with us. The kind of colors he's given to romantic, thank you, Naresh. And our Johnny, art director Johnny, he's not here, but Johnny is like family to us. And you ask Johnny for anything, whether it's a original beach location or you want to create a beach. From creating a beach to giving you an original location, he can do anything. So I'm so proud that we have someone like Johnny in PC. And all our actors, our most favorite Sunil Kashyap, he came, he was in Bombay, he spent 2 months with us in Bombay and did complete re-recording, sitting in Bombay with all of us. And Anil spent a lot of time on romantic. He literally kept his own business aside and gave his whole time to romantic. And all our key actors, Vamshi, we've been traveling with him from many movies. But I feel proud of Vamshi that finally this is what Vamshi needed. And this is what Vamshi is. He's literally proved himself to the fullest. Ravi Avana. And Ravi Avana is been with us. He's done a couple of movies and now he's with his new look in front of you. Thank you. Ketika, she is the new heartthrob of the film industry. And Ninna aite chala mandi vachina directors, producers, చాలా మంది యాక్టర్స్ కూడా వాళ్ళందరూ కేతిక ఎక్కడ అని అడిగారు. సో కేతిక, ఐ జస్ట్ హోప్ యూ మెయింటైన్ దిస్ వాట్ ఎవర్ romantic comes with for you, the success and everything. And this film industry, me as an actor, this film industry has given a lot to me. All you need to give back, you have to be grateful to this film industry and you have to give them back a lot of love. And netti meeda kurchobedtaru nizanga, this industry will give you a lot. So thank you. And Akash, each and every one talking about Akash. And I see Puri Garu feels so proud that he with his subtle expressions, he's like taking all the appreciation for Akash. This film is very, very, very important to all of us. Literally, it's do or die situation. I'm little emotional today, but seriously, it's a do or die situation for us. And after yesterday's premier's talk, I literally got my life back. I'm so thankful. And media has been supporting this film so much. From every write-ups, I keep getting pings saying that so-and-so website has written positive about romantic, so-and-so channel has written. And I don't know how to thank media to support a film like romantic. Seriously, it is blessing. It is blessing. It is a
complete blessing the way premiere went yesterday, and the way media is supporting this. Vamshi and Shekhar, they are the pillars of PC. I don't know how to even thank Vamshi and Shekhar for everything they have done, and the digital team, Manoj and his whole team. Shreyas Media is someone I will never let go of. Shreyas Media, Srinivas will always be with Puri Connects. The way Shreyas Media has made things possible. Warangal event was an overnight decision, and he made it possible. And finally, I want to thank darling Prabhas. He is really, really darling for everything that he has done for Romantic. And our Liger, Vijay Devarkonda, he is our heart, he is our soul, he is our life, and he is more than family to us today. Vijay, myself and Puri Garu might not be very expressive, but I know how much Puri Garu is in love with Vijay, and Puri Garu keeps saying, నాకు విజయ్ ఇస్ వన్ యాక్టర్, నాకు విజయ్తో మళ్ళీ పనిచేయాలనుంది. వెన్ పురి సార్ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్, he's like, I'm going to work with Vijay. I feel every day I'm so kicked and charged I'm working with Vijay, and you will see what Vijay has done in Liger. Just wait and watch. And thank you each and everyone. Thank you so much for anchoring so beautifully. Thank you, love you all. Thank you. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.